హాయ్! హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మనం చికెన్ ఫ్రై అయితే రెడీ చేసుకుందాం. చాలా అంటే చాలా బాగుండిద్దండి. ఇప్పుడు వచ్చేసి వీడియోలోకైతే వెళ్ళిపోదాము. జీలకర్ర అయితే ఒక స్పూన్ తీసుకున్నాను నేను. జాజికాయ, లవంగాలు ఒక 6 అయితే వేసుకుందాం. ఇలాచి అయితే 2 తీసుకున్నాను. మనం బిర్యానీలో వేసే స్పైసీస్ అన్నీ వేసుకోవాలండి గరం మసాలాకి. ఇప్పుడు నేను వీడియోలో చూపించేవన్నీ కొంచెం కొంచెంగా తీసుకోండి. కొంచెం కొంచెంగా తీసుకొని ధనియాలు కూడా 1.5 స్పూన్ అయితే వేసుకోవాలి. పొడి ఉందని నేనైతే ధనియాలు అయితే వేయలేదు. ఇవైతే మంచిగా ఫ్రై చేసుకుందాము. కొంచెం మాడకుండా అయితే ఫ్రై చేసుకోండి. ఈ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దించే ముందైతే గసగసాలు అయితే 1 స్పూన్ కూడా వేసేసుకొని స్టవ్ ఆపేసి పక్కకు పెట్టేసుకుందాము. పక్కకు పెట్టేసిన తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఆయిల్ అయితే 4 టేబుల్ స్పూన్ అండి ఆయిల్ అయితే వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం కాగిన తర్వాత అయితే బిర్యానీ ఆకు అయితే వేసుకుందాం. 2 ఆకులు అయితే కొంచెం తుంచి అయితే వేసుకున్నాను. బిర్యానీ ఆకు అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం కరివేపాకు అయితే వేసుకుందామండి. ఈ ఆయిల్లో కరివేపాకు వేసుకుంటే ఆయిల్కి కరివేపాకు ఫ్లేవర్ పట్టి ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగుండేది. స్మెల్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు కరివేపాకు వేసిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుందాం. ఒక 2 ఆనియన్స్ అయితే వేస్తున్నాను నేను. ఈరోజు మనం వచ్చేసి చికెను జీడిపప్పు ఫ్రై అయితే చేస్తున్నాము. పచ్చిమిరపకాయలు కూడా ఒక 3 అయితే వేసుకుందాం. కొంచెం స్పైసీగానే ఉండిద్దండి. ఇవైతే మనకి 50% ఫ్రై అయితే సరిపోతాయి. ఎక్కువ ఫ్రై చేయకండి ఆనియన్స్ అనేవి. ఎందుకంటే మనం చికెన్ వేసిన తర్వాత కూడా ఫ్రై అవుతాయి మనకి ఆనియన్స్ అనేవి. అందుకే కొంచెం మనకి ఆనియన్స్ కొంచెం వడబడితే సరిపోయిద్ది. అంటే కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి ఆనియన్స్ అనేవి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి ఒక 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. నేను తీసుకుంది 3/4 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పసుపు కూడా వేసుకుందాం. ఒక 1/2 స్పూను పసుపు కూడా వేసేసుకొని ఫస్ట్ ఆల్రెడీ చికెన్ అయితే కడిగి పెట్టుకున్నాను నేను. చికెను కడిగి ఒక 1/2 స్పూను సాల్ట్ అయితే వేసి పెట్టానండి. చికెన్లో సాల్ట్ కూడా వేసి కలిపి పక్కకు పెట్టాను. ఇప్పుడు చికెన్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేద్దాము. కలిపేసేసి ఫస్ట్‌గానే ముందు చికెన్‌లో సాల్ట్ వేస్తే కొంచెం మనకి సాల్ట్ అనేది పట్టి కొంచెం ముక్క అనేది కొంచెం సాఫ్ట్‌గా అయితే ఉండిద్ది. చాలా బాగుండిద్ది. ఒకసారి మూత పెట్టేసి ఇట్లా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ చికెన్‌లో వచ్చే వాటర్ అన్నీ ఇంకిపోవాలండి. ఇంకిపోయి ఆయిల్ వరకే పైకి తేలాలి. అప్పటిదాకా మనం మూత పెట్టి మధ్యలో కలుపుతూ అయితే మంచిగా ఫ్రై చేసుకోండి ఇట్లా. చూసారు కదా చికెన్లో నుంచి వాటర్ వచ్చాయి. ఈ వాటర్ అన్నీ ఇంకిపోవాలి ఫ్రెండ్స్. మనకి ఇంకిపోయి ఆయిల్ అయితే పైకి రావాలి మనకి. అప్పటిదాకా అయితే కలుపుతూ అయితే ఫ్రై చేసుకోండి. ఇట్లా వాటర్ వచ్చిన తర్వాత ఇంక నేనైతే మూత తీసి మంచిగా సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. ముక్క కూడా ఉడికింది మనకి చక్కగా. ఒక 20 నిమిషాలు అయితే అట్లా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి నానబెట్టిన జీడిపప్పు అయితే వేసుకుందాము. ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టేసుకోవాలి. జీడిపప్పు అనేది నానబెట్టి ఈ చికెన్ ఫ్రైలో అయితే వేసుకుందాము. ఈ చికెన్తో పాటే మంచిగా ఫ్రై అయ్యిద్ది. చూసారు కదా ఇట్లా ఫ్రై అవ్వాలి మనకు చికెన్ అనేది. మంచి కలర్ అయితే రావాలండి. మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఫ్రై చేసుకోండి. దగ్గరే ఉండాలి, మనం దగ్గరే ఉండి కలుపుతూ అయితే ఉండాలి. చూసారు కదా చికెన్ అయితే కలర్ మారుతుంది మనకి. అందుకని దగ్గరే ఉండి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనకి జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయిద్దండి ఈ ఆయిల్లోనే. చికెన్తో పాటు జీడిపప్పు కూడా మంచి కలర్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి పప్పు చారులో కానీ రసంలో కానీ ఈ ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చక్కగా ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ముక్కలో కలర్ మారినాయి కదా మనకు బాగా ఫ్రై అయినాయి కాబట్టి కారం అయితే వేసుకుందాము. నేను 2.5 స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. కారం వేసిన తర్వాత ధనియాల పొడి కూడా ఒక స్పూన్ నిండా అయితే వేసుకున్నానండి. ఇందాక మనం గరం మసాలా చేసుకున్నాం కదా ఆ పొడి కూడా ఒక
స్పూన్ నిండా వేసుకోండి. స్పూన్ నిండా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేస్తే మన చికెన్ ఫ్రై అయితే ఇంకా రెడీ వచ్చింది. ఇంకా దింపే ముందు అయితే గరం మసాలా వేసుకొని కొత్తిమీర అయితే వేసుకుందాము. చూసారు కదా, కలర్ కూడా చక్కగా మారిపోయింది. ఇప్పుడు వచ్చి లాస్ట్లో కొంచెం సాల్ట్, కొంచెం మీ రుచికి తగ్గట్టు సాల్ట్, గరం మసాలా కూడా ఒక అర స్పూన్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత లాస్ట్లో దింపే ముందు కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేస్తే మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుండేది ఫ్రెండ్స్. రసంలోకి అయితే ఎక్సలెంట్గా ఉండేది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం చేసినా కానీ. మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆపేద్దాము. స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి ఇలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి చక్కగా మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, కలర్ ఎంత బాగా అంటే అంత బాగా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా.